మీరు ఫేస్‌బుక్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఇలాంటి స్పాన్సర్ యాడ్ ఇలా క్రియేట్ చేసి మన బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవచ్చు. సో, దానికి ఎలాంటి ఆప్షన్ మనకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఫేస్‌బుక్ పేజ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వీడియో ఒకేసారి అప్‌లోడ్ అవ్వాలండి. దానికోసం ఏంటంటే మనకు ఫేస్‌బుక్ బిజినెస్ షూట్ ఉంది. ఈ ఫేస్‌బుక్ బిజినెస్ షూట్‌లో మనకు లాంగ్ వీడియో అయినా, షార్ట్ వీడియో అయినా హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ లింక్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు ఫేస్‌బుక్‌లో. ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్ వీడియో ప్రమోట్ ఉందండి. ఇక రీల్ క్లిక్ చేసుకొని ఏదైతే మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీరిక్కడ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నారో కంప్లీట్‌గా అది మీరు ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేసుకోవాలండి. ఏదైతే మనకు కంటెంట్ మనము ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రిపేర్ చేసుకోవాల్సింది డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ తీసుకున్న వెంటనే ఇక్కడ మనకు ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ వీడియో మనకుంటుంది. యాడ్ వీడియోలో మనం ఏదైతే వీడియో పెడుతున్నామో ఆ వీడియో కాడ క్లిక్ చేసుకోవాలండి. వీడియో క్లిక్ చేసిన వెంటనే మనకు ఏదైతే మనకుందో కంప్లీట్‌గా వీడియో అనేది కంప్లీట్‌గా అప్‌లోడ్ అయిన తర్వాత ఇక మీకు ఆప్షన్ ఉంటుందండి. ఏదైతే మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ థంబ్‌నెయిల్ మీకు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి థంబ్‌నెయిల్ అయినా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు ఆప్షన్ ఉందో అది మీరిక్కడ హ్యాపీగా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏదైతే ఉందో క్లిక్ ఫర్ నెక్స్ట్ తీసుకొని, ఇక్కడ నెక్స్ట్ తీసుకొని ఇక్కడున్న ఆప్షన్ ఏంటంటే మీరు ఎంప్టీ వీడియో తీసుకున్నా కూడా ఇక్కడ మీరు మ్యూజిక్ పెట్టొచ్చండి. ఈ ఆప్షన్ మీకిక్కడ ఉంది. సో, ఏదైనా మీరు మ్యూజిక్ క్రియేట్ చేయాలనుకుంటే మీకిక్కడ ఆప్షన్ తీసుకొని మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు హ్యాపీగా స్టోరీ క్లిక్ చేసుకోవచ్చు. తీసుకొని మీరు షేర్ క్లిక్ చేసుకోండి. సో, ఫేస్‌బుక్‌లో ఆటోమేటిక్‌గా మీకు స్టోరీ అనేది వెళ్ళిపోతుందన్నట్టు. సో, ఇది అయిపోయిన వెంటనే ప్రాసెస్‌కి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏందంటే, ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కనెక్టివిటీగా ఉండేదేంటంటే ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్. మీరు ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక మీకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది యాడ్స్ అని. మీరు ఏ యాడ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో యాడ్ ఇక్కడ మీరు చూసుకొని ఆల్ యాడ్స్ మీరు చూసుకోవచ్చండి. లేదు అంటే మీరు యాడ్‌ని ఇక్కడ మనం కంప్లీట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. సో, దీనికోసం ఏంటంటే మనము పోస్ట్ యాడ్ ఉంటది. అడ్వర్టైజ్ మేనేజర్ ఉంటుంది. ఇక్కడ క్యాంపెయిన్‌లో మనం ఏదైతే క్యాంపెయిన్ అనుకుంటున్నామో ఆ క్యాంపెయిన్ క్లిక్ చేసుకొని మనము హ్యాపీగా యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, దానికోసం ఉన్నదే యాడ్స్ మేనేజర్ అన్నట్టు. సో, ఇప్పుడు యాడ్స్ మేనేజర్ మనకొచ్చాం గదా! ఇప్పుడు ఇక్కడ మనము కావాల్సింది క్రియేట్ ఎ న్యూ యాడ్. దీంట్లో యాడ్‌లో మీకు టైప్స్ ఉంటాయండి. ఏ టైప్స్ ఉంటాయి? ఏమేం టైప్స్ మీకుంటాయి? అవేర్‌నెస్. అవేర్‌నెస్ ఎందుకంటే ఇక్కడ మీకు ఆప్షన్ చదవండి ఒకసారి. షో యువర్ యాడ్ టు పీపుల్ హూ ఆర్ మోస్ట్ లైక్ టు రిమెంబర్ దెమ్. సో, మీ యాడ్ వాళ్ళు చూసి మేము కనెక్ట్ అవ్వాలి. సో, ఆ విధంగా మీరు చూసేది ఈ యాడ్. ట్రాఫిక్. సెండ్ పీపుల్ టు యువర్ డెస్టినేషన్ సచ్ యాజ్ యువర్ వెబ్‌సైట్, యాప్, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆర్ ఫేస్‌బుక్ ఈవెంట్. మీ ప్రొఫైల్‌కి రీచ్ అయ్యే విధంగా. యాడ్ అనేది మీకు ప్రొఫైల్‌కి రీచ్ అయ్యే విధంగా. ఎంగేజ్‌మెంట్. గెట్ మోర్ మెసేజెస్, పర్చేస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్‌మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్స్. లీడ్ కోసం, యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్ కోసం. సార్ ఇప్పుడు నేను ఫస్ట్ టైమ్ నా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఏ యాడ్ బెటర్? దానికోసం మీకున్నది అవేర్‌నెస్ యాడ్. అంటే మీరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మందికి మీరు రీచ్ కావచ్చన్నట్టు. క్లిక్ ఫర్ కంటిన్యూ. సో, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఏదైతే నాకు ఇక్కడ ఉందో దానికి సంబంధించింది ఇక్కడ యాడ్ పెడుతున్నా. సో, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇంకో గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లొకేషన్ బట్టి మీ యాడ్ ఉంటదండి. మనం ఏది పడితే ఆ లొకేషన్ క్రియేట్ చేసుకోవద్దు. ఎక్కడైతే మీకు లొకేషన్ పర్ఫెక్ట్ ఉందో ఆ యాడ్ ఎక్కడ ఉందో చూసుకోవచ్చు. ఇది పర్ డే మీకు రూ. 87.58 అంటే రూ. 88 ఉంటుంది. ఇదివరకు మీకు 48 ఉండే, 50 ఉండే, 84 నుంచి 85, 86 నుంచి ఇప్పుడు 87.57 వచ్చింది. మేజర్ ఏందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కంప్లీట్‌గా లొకేషన్ టార్గెట్. మీరు ఏ లొకేషన్ అయితే మీరిక్కడ ఇస్తున్నారో, ఆ లొకేషన్ కంపల్సరీ మీరిక్కడ చూసుకోవాలి. ఏ లొకేషన్‌లో నేను ఇస్తున్నాను? నల్గొండ. సో, నల్గొండలో మీకు ఏదైతే కోర్ట్ ఉందో, అక్కడ మీరు హ్యాపీగా ఇచ్చేసుకోవచ్చు. సో, ఏదైతే మీకు నల్గొండలో ఉందో, అది ఇక్కడ హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకు కంప్లీట్ ఉందో, అది ఇక్కడ మీకు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఇది 16 కిలోమీటర్ వరకు ఉంది మీకు. దీన్ని మీరు తగ్గించుకోవాలనుకుంటే, మీరు టార్గెట్ ఫర్ 3 కిలోమీటర్ వరకు కూడా పెట్టుకోవచ్చు మీరు. సో, ఈ విధంగా మీరు 3 కిలోమీటర్ మీరు పెట్టుకోవడానికి మీకు ఆప్షన్ మీకు కంప్లీట్‌గా ఉంటుంది. తర్వాత ఆ కిలోమీటర్ బట్టి మీకు రీచ్ ఉంటుంది. డైలీ ఎంత రీచ్ మీకుంటుంది. నెక్స్ట్ ఇంకో వీడియో ఏంటంటే మీరెప్పుడైనా గాని
యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ వీడియో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ అయి ఉండాలి. సో నా అకౌంట్లో పోస్ట్ చేయలేదు, కంపల్సరీ పోస్ట్ చేయి ఉంటేనే దాన్ని యాడ్ మీరు పెట్టుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేస్తున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. సెలెక్ట్ పోస్ట్ చేశాక ఆ పోస్ట్ కనుక మీకు కరెక్ట్ వ్యాలిడ్ కంటెంట్తో లేకున్నా, లేదంటే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీకు ఇక్కడ మార్క్ వస్తుంది. ఇప్పుడు ఏది మీరు క్లిక్ చేసుకున్నా కానీ ఏదైనా కానీ మీకు రెడ్ మార్క్ వచ్చిందంటే అది మీరు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ విషయం. సో ఇక్కడ నేను అప్లోడ్ చేశాను, ఇక్కడ యాడ్ క్లిక్ చేసుకున్నాను. మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో కంప్లీట్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఆప్షన్ మీరు అప్రోచ్ అయ్యాక ఇది మీకు కంప్లీట్గా మీకు పోస్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ కంటెంట్ ఉంటే కూడా మీరు ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు ఏదైనా కంటెంట్ మీరు తగ్గించుకోవచ్చు మీ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి. సో ఆ విధంగా కూడా మీరు కంప్లీట్గా మీరు ఏదైనా ఆప్షన్స్ మీకుంటే కూడా హ్యాపీగా మీరు ఇక్కడ తీసుకొని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, కంప్లీట్ నేను యాడ్ క్రియేట్ చేసుకొని యాడ్ని పబ్లిష్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే పబ్లిష్ చేసే ముందు ఇక్కడ ఏదైతే మనం యాడ్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అవి చూసుకొని మనం పబ్లిష్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇచ్చింది ఇది, ఫస్ట్ యాడ్ అవేర్నెస్ అండ్ ఫైనల్గా యాడ్ క్రియేట్ చేసేటప్పుడు. యాడ్ క్రియేట్ చేసిన మీకున్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ కొన్ని వస్తాయి. అవి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలా మెసేజా అని. సో ఇక్కడ మీరు ఏదంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్, ఎవరైనా మీకు మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది మీరు యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఈ ఆప్షన్ చేంజ్ చేసుకోవద్దు. యాక్టివేట్ ముందే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు పబ్లిష్ చేసుకోవాలి. ఒక్కోసారి ఇక్కడ మీకు వాట్సాప్ ఆప్షన్ అనేది ఒక్కోసారి ఎనేబుల్ కాదు. అది మీ యాడ్ కరెక్ట్ ప్రివిలెన్ లేకపోతే యాడ్ అనేది ఇక్కడ మీకు అవ్వదు. సో ఇదంతా అయిపోయాక మనకి ఏదైతే మనకు బడ్జెట్ ఉందో ఇక్కడ మనం బడ్జెట్ని హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. మీరు 500 యాడ్ చేసుకుంటారా, 100 యాడ్ చేసుకుంటారా, 200 యాడ్ చేసుకుంటారా మీ ఇష్టం. మినిమం బడ్జెట్ వచ్చి మీకు 40 రూపీస్ అంటే 50 రూపీస్ నుంచి మీరు కంప్లీట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 250 రూపీస్ యాడ్ చేస్తున్నాను. సో ఏదైతే మనకు యూపీఐ స్కాన్ ఉందో కంప్లీట్గా నేను మొబైల్తో ఇక్కడ మీకు స్కాన్ చేస్తున్నాను. సో ఇలాంటిదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొబైల్తోనే స్కాన్ చేసుకోవాలి. ఎలాంటి ఇంటిగ్రేషన్స్ అయినా మీరు ఎలాంటి పెట్టుకున్నా కానీ పేమెంట్ గేట్స్ అలానే యాడ్ చేసుకోవాలి. సో వెయిట్ ఫర్ సెకండ్, నేను పేమెంట్ గేట్ యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ నేను స్కాన్ చేసిన తర్వాత నా యూపీఐ పేమెంట్ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు యాడ్ అయిన పేమెంట్కి ఏదైతే ఆప్షన్ మనకు ఉందో ఇక్కడ మనకు క్రియేట్ చేసుకోవచ్చు, ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫండింగ్ క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు యాడ్ అయితే ఎప్పుడైతే అప్రూవ్ అవుతుందో అది కంప్లీట్గా యాడ్ అనేది మూవ్ అవ్వకుంటూ మనకు ఎంతమంది మన యాడ్ చూసారో అన్ని ఇక్కడ చూసుకోవచ్చు అండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 0 ఫాలోవర్స్ ఉన్నా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాడ్ అనేది. సో నేను ఓన్లీ కొంతమంది ఫాలోవర్స్ ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కువ మంది ఫాలోవర్స్ యాడ్ అంటే మీరు 0 ఫాలోవర్స్ ఉన్న ఈ యాడ్ అనేది మీకు ఎలిజిబుల్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఫస్ట్ నో యాడ్ ఉంటుంది, తర్వాత యాక్టివ్ వెళ్ళి మీకు రివ్యూకి వెళ్ళి మీకు యాక్టివ్ అయిపోతుంది. మీకు ఎంతమంది చూసారో ఎంత బడ్జెట్ కట్టయిందో మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. యాడ్ క్రియేట్ చేయడంలో చాలా టైప్స్ ఉంటాయండి. మీకు యాడ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఫేస్బుక్ యాడ్లో ఎలాంటి క్వైరీస్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు జస్ట్ కామెంట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. నేను డెఫినెట్లీ మీతో కనెక్ట్ అయ్యి మీతోని నేను డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.